ఉగ్రవాదులకు కేర్ ఆఫ్ అడ్రస్ గా ఉన్న పాకిస్తాన్ లో టెర్రరిస్టులు రెచ్చిపోతున్నారు. ప్రభుత్వం నిర్వహిస్తున్న ర్యాలీల్లో ఉగ్రవాదులు పాల్గొంటున్నారు. పాకిస్తాన్ లో నిర్వహించిన ర్యాలీలో లష్కరే తోయిబా ఉగ్రవాది, పహల్గాం ఉగ్రదాడి మాస్టర్ మైండ్ సైఫుల్లా కసూరి పాల్గొన్నాడు. దేశ అణు పరీక్షల వార్షికోత్సవం సందర్భంగా మర్కజీ ముస్లిం లీగ్ ఆధ్వర్యంలో పాకిస్తాన్లోని లాహోర్లో నిర్వహించిన కార్యక్రమానికి లష్కరే తోయిబా వ్యవస్థాపకుడు హఫీజ్ సయీద్ కుమారుడు ఉగ్రవాది తల్హా సయీద్, మరో ఉగ్రవాది సైఫుల్లా కసూరి పాల్గొన్నారు. పాకిస్తాన్లో అధికారికంగా లష్కరేపై నిషేధం ఉన్న పిఎంఎంఎల్ ముసుగులో కార్యకలాపాలు నిర్వహిస్తోంది. ఉగ్రవాదులకు కేర్ ఆఫ్ అడ్రస్ గా ఉన్న పాకిస్తాన్ లో టెర్రరిస్టులు రెచ్చిపోతున్నారు. ప్రభుత్వం నిర్వహిస్తున్న ర్యాలీల్లో ఉగ్రవాదులు పాల్గొంటున్నారు. పాకిస్తాన్ లో నిర్వహించిన ర్యాలీలో లష్కరే తోయిబా ఉగ్రవాది, పహల్గాం ఉగ్రదాడి మాస్టర్ మైండ్ సైఫుల్లా కసూరి పాల్గొన్నాడు. దేశ అణు పరీక్షల వార్షికోత్సవం సందర్భంగా మర్కజీ ముస్లిం లీగ్ ఆధ్వర్యంలో పాకిస్తాన్లోని లాహోర్లో నిర్వహించిన కార్యక్రమానికి లష్కరే తోయిబా వ్యవస్థాపకుడు హఫీజ్ సయీద్ కుమారుడు ఉగ్రవాది తల్హా సయీద్, మరో ఉగ్రవాది సైఫుల్లా కసూరి పాల్గొన్నాడు. పాకిస్తాన్లో అధికారికంగా లష్కరేపై నిషేధం ఉన్న పిఎంఎంఎల్ ముసుగులో కార్యకలాపాలు నిర్వహిస్తోంది. అప్డేట్స్ మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణని అడిగి తెలుసుకుందాం. కృష్ణ, పాకిస్తాన్ ప్రభుత్వ అధికారిక కార్యక్రమాల్లో ర్యాలీల్లో లష్కరే తోయిబాకు చెందిన ఉగ్రవాదులు పాల్గొంటున్నట్లుగా తెలుస్తా ఉంది కదా, ఏంటి వివరాలు? నవీన్, పహల్గాం ఉగ్రదాడికి ప్రధాన కారణంగా చెప్పుకోబడుతున్నటువంటి లష్కరే తోయిబా కమాండర్ సైఫుల్లా కసూరి పాకిస్తాన్ లో జరిగినటువంటి ఒక ర్యాలీలో మళ్ళీ ప్రత్యక్షమయ్యాడు. హఫీజ్ సయీద్ కుమారుడు తల్హా సయీద్ లాంటి వాంటెడ్ టెర్రరిస్టులతో పాటు రాజకీయ నాయకుల సమక్షంలో మళ్ళీ అతను ప్రజల ముందుకు రావటం కొంత చర్చనీయాంశమైంది. ఏదైతే లష్కరే తోయిబా కమాండర్ సైఫుల్లా కసూరి పాకిస్తాన్ లో ఓ ర్యాలీలో ఈ రోజు బహిరంగంగా కనిపించాడు. ఈ ర్యాలీ తక్బీర్ సందర్భంగా జరిగింది. ఇందులో భారత్ పైన తీవ్రమైనటువంటి విమర్శలు చేయడమే కాకుండా వ్యతిరేకమైన నినాదాలు కూడా చేశారు. లష్కరే తోయిబా వ్యవస్థాపకుడైనటువంటి హఫీజ్ సయీద్ కుమారుడు తల్హా సయీద్ కూడా ఈ ర్యాలీలో ప్రసంగిస్తూ జిహాదీకి సంబంధించిన నినాదాలు ఇవ్వడం జరిగింది. పహల్గాం ఉగ్రదాడిలో ప్రధానమైనటువంటి దోషిగా భావిస్తున్న సైఫుల్లా కసూరి బుధవారం పంజాబ్ రాష్ట్రంలోని కసూరి పట్టణంలో జరిగినటువంటి ర్యాలీలో పాకిస్తానీ రాజకీయ నాయకులు, అదేవిధంగా ఇతర వాంటెడ్ టెర్రరిస్టులతో కలిసి ఈ వేదిక పైన కనిపించాడు. ఈ ర్యాలీని పిఎంఎంఎల్ పాకిస్తాన్ మర్కజీ ముస్లిం లీగ్ నిర్వహించింది. ఇది పాకిస్తాన్ తన అణు పరీక్షలు నిర్వహించిన దినోత్సవాన్ని పురస్కరించుకొని జరిపినటువంటి వార్షిక ఉత్సవం. ఈ ర్యాలీలో భారత్ కు వ్యతిరేకంగా ప్రసంగాలు చేయడమే కాకుండా ఉగ్రవాదాన్ని ప్రోత్సహించే నినాదాలు కూడా ప్రబలంగా అనిపించాయి. కసూర్ ఈ ర్యాలీలో మాట్లాడుతూ పహల్గాం ఉగ్రదాడికి తననే మాస్టర్ మైండ్ అంటూ ముద్ర వేశారు. ఇప్పుడు నా పేరు మొత్తం ప్రపంచంలోనే ప్రఖ్యాతి పొందింది అంటూ అహంకారంగా వ్యాఖ్యానించడం జరిగింది. అయితే పాకిస్తాన్ చెందిన ఈ యొక్క లష్కరే తోయిబా ప్రాక్సీ సంస్థ అయినటువంటి ది రెసిస్టెన్స్ ఫ్రంట్ టిఆర్ఎఫ్ ఉగ్రవాదులు పహల్గాం లోని ఏదైతే బైసరన్ మైదానంలో 26 మందిని పొట్టన పెట్టుకున్నారు. అది హిందువులను పొట్టన పెట్టుకున్నారు. ఈ సందర్భంగా కసూరి ఏదైతే ఈ రోజు జరిగినటువంటి సభలో కసూరి మాట్లాడుతూ ముదస్సిర్ షహీద్ పేరుతో అలహాబాద్ లో ఒక సెంటర్, రహదారి, అదేవిధంగా ఆసుపత్రి కూడా నిర్మించబోతున్నట్లు ప్రకటించాడు. అయితే ముదస్సిర్ అహ్మద్ ఎవరైతే ముదస్సిర్ అహ్మద్ ఉన్నారో పహల్గాం దాడికి ప్రతీకారంగా భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ లో హతమైనటువంటి ప్రముఖ ఉగ్రవాదుల్లో ఒకడు. అతని పేరుతోనే ఈ యొక్క సెంటర్, అదేవిధంగా రోడ్డు, అదేవిధంగా
ఒక ఆసుపత్రి కూడా నిర్మించబోతున్నట్లు చెప్పడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. అంతేకాకుండా ఈ ర్యాలీలో భారత్ వాంటెడ్ టెర్రరిస్టులు ఎవరైతే ఉన్నారో ఈ వాంటెడ్ టెర్రరిస్టుల జాబితాలో 32వ స్థానంలో ఉన్నటువంటి తల్హా సయీద్ జిహాదీ నినాదాలు చేయటమే కాకుండా నారాయి తక్బీర్ తో కూడినటువంటి ఒక విప్లవాత్మక ప్రసంగాన్ని చేయటం జరిగింది. మరోపక్క నవీన్ 2024లో జరిగినటువంటి సాధారణ ఎన్నికల్లో లాహోర్ లో పోటీ చేసినటువంటి తల్హా సయీద్ ఓటమి పాలయ్యాడు. అయినప్పటికీ కూడా పాకిస్తాన్ మార్కజీ ముస్లిం లీగ్ PMML తో తన సంబంధాన్ని కొనసాగిస్తూనే ఉన్నాడు. PMML ఇటీవల భారత్ వ్యతిరేక ఉద్యమాలను మరింత ఉధృతం చేసింది. లాహోర్, కరాచీ, ఇస్లామాబాద్, ఫైసలాబాద్ వంటి పాకిస్తాన్ లో ఉన్నటువంటి పట్టణాల్లో నిరసన కార్యక్రమాలను నిర్వహిస్తూ హఫీజ్ సయీద్ ని విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ భారత్ పైన ఆరోపణలు చేస్తున్నారు. అంతర్జాతీయంగా ఇండియాతో పాటు అంతర్జాతీయంగా అనేక దేశాలు ఈ లష్కర్ తోయిబా పై నిషేధం విధించినప్పటికీ PMML లాంటి సంస్థలు ఈ లష్కర్ తోయిబా నేతలకు రాజకీయ భావజాల ప్రాముఖ్యతను కొనసాగించే వేదికగా మారాయి. 2008 ముంబై దాడులకు మాస్టర్ మైండ్ అయినటువంటి హఫీజ్ సయీద్ ఇప్పటికీ కూడా ఈ పార్టీకి మార్గదర్శిగా ఉండటం